ఆర్ఎస్ బ్రదర్స్ లో ఆషాఢం కేజీ సేల్ మళ్ళీ మొదలైంది. మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఖైదీ చేయండి ఆర్ఎస్ బ్రదర్స్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్ లైట్ విత్ కవిత. జపాన్ లో ఏం జరగబోతోంది? మరికొద్ది గంటల్లో భూగోళం మీద, ప్రపంచ పటంలో జపాన్ ఉండదా? ఎందుకని బాబా వంగా జ్యోతిష్యం మీద అంత నమ్ముతున్నారు? జూలై 5th తర్వాత ఏం జరగబోతోంది? బోల్డ్ అని క్వశ్చన్స్ ఉన్నాయి, చాలా ప్రెడిక్షన్స్ వినిపిస్తున్నాయి, అనుమానాలు, అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. యాక్చువల్ గా ఎందుకని జపాన్ మీద అంత ఫోకస్ పెట్టి చూస్తున్నారు? మనతో పాటుగా ఉన్నారు ఫిజిక్స్ ప్రొఫెసర్ మనోహర్ గౌడ్ గారు. హలో సార్, నమస్తే. ఓకే మేడం, థ్యాంక్ యూ. సో ఇప్పుడు మనం ఎందుకండి మనోహర్ గారు జపాన్ మీద అంత ఫోకస్ పెట్టాము? బాబా వంగా జ్యోతిష్యం నిజమవుతుంది, కొద్ది గంటల్లో జపాన్ కి ఏమవుతోంది అనే మాటలు ఎందుకని మాట్లాడుకుంటున్నాం మనం ఇలా? జనరల్ గా హ్యూమన్ సైకాలజీ ఏంటంటే ఒక నెగిటివ్ వైపు ఎక్కువగా ఆకర్షితం అవుతుంది మేడం, ఓరియంటేషన్ అనేటటువంటిది. కాబట్టి మన యుగాంతం అప్పుడు కూడా, స్కైలాబ్ అప్పుడు కూడా 1979 లో, తర్వాత యుగాంతం అప్పుడు కూడా అందరం కూడా చర్చించుకున్నాం. అంటే ఏదైనా ఒక ఉపద్రవం ఏర్పడుతుంది, ఒక డిజాస్టర్ ఏర్పడుతుంది, అందరం అంతమైపోతున్నాం, ఒక సర్టెన్ నెగిటివ్ క్యూరియాసిటీ మొదలైన తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి పర్సనల్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఒక ఇన్స్టెంట్ టెంపరీగా మర్చిపోవడానికి ఇలాంటి ఊహాగానాలు వాళ్ళ మైండ్ లో క్రియేట్ చేసుకొని వాళ్ళు భయపడడం కాకుండా కూడా సమాజాన్ని తర్వాత వాళ్ళ నైబర్స్ కూడా భయపెట్టడానికి ప్రయత్నం చేస్తుంటారు. సైకాలజిస్ట్ ప్రకారం ఇలాంటి భయం ఎక్కువ అమెరికన్స్ లో ఉంటుంది. చాలా మంది మా మిత్రులు చెప్పడం జరిగింది. దాంట్లో మనం కొంత స్టెబన్ గా ఉంటాం ఇండియన్స్. మన ఇండియన్స్ చాలా గట్టి హృదయం గల వాళ్ళు, ఇలాంటి వాటిని పట్టించుకోరు. డైలీ యాక్టివిటీస్ లో వాళ్ళు లీనమైపోతుంటారు కాబట్టి మనకు అలాంటి ప్రమాదం లేదు. మీరు అడిగినట్టుగా ఇప్పుడు జపాన్ విషయానికి వచ్చినట్లయితే, అక్కడ మనకి జపాన్ అనేటటువంటి దేశం రింగ్ ఆఫ్ ఫైర్ అనేటటువంటి లొకేషన్ లో ఉంది మేడం. మనకి ఈ రింగ్ ఆఫ్ ఫైర్ అనేటటువంటి రీజన్ ఏంటంటే, మనకి ఆసియన్, దానికంటే ముందు మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఈ భూమి యొక్క ఉపరితలం మొత్తం కూడా సింగిల్ సర్ఫేస్ లాగా కాకుండా కొన్ని ప్లేట్లుగా ఉంటుంది మేడం. మనం ఏదైనా ఒక వర్షం పడిన తర్వాత ఒక రేగటి నేలను మనం చూసినట్లయితే అది బీటలు వారుతుంది, ఆ ప్లేట్లుగా ఉంటుంది. అదే విధంగా ఈ భూమి యొక్క సర్ఫేస్ కూడా క్రస్ట్ అంటాం దాన్ని. అప్పర్ సర్ఫేస్ క్రస్ట్, తర్వాత మ్యాంటిల్, తర్వాత కోర్, ఇన్నర్ కోర్ అని చెప్పి 4 భాగాలుగా ఉంటుంది భూమి యొక్క కాంపోజిషన్. ఆ క్రస్ట్ అనేటటువంటిది అంటే సర్ఫేస్, మనం ఉన్నటువంటి లేయర్ ని క్రస్ట్ అంటాము. అది సముద్రం ఒక అడుగు భాగంలో ఒక విధంగా, భూ ఉపరితలంలో ఒక విధంగా దాని యొక్క మందం వేరియేషన్ ఉంటుంది. ఈ క్రస్ట్ అనేటటువంటిది ప్లేట్గా ఉంటుంది అనమాట. ప్లేట్గా అంటే ఏంటంటే డివైడ్ అయిపోయి ఉంటుంది కాబట్టి కంటిన్యూస్ సర్ఫేస్ లాగా కాకుండా ప్లేట్లుగా ఉంటుంది. ఈ ప్లేట్లుగా ఉండేటటువంటి వాటిని మనం టెక్టానిక్ ప్లేట్స్ అంటాం టెక్నికల్ గా, అయితే మన ఎర్త్ క్వేక్ టెర్మినాలజీలో. అయితే మనందరికీ తెలుసు, ద సెకండ్ లేయర్ ఆఫ్ ద ఎర్త్ ఈజ్ మ్యాంటిల్ అంటాం మనం దాన్ని. అది కొంత లిక్విడ్, తర్వాత పేస్ట్ లైక్ కాంపోజిషన్ లో ఉంటుంది మేడం. పేస్ట్ లైక్ కాంపోజిషన్ లో ఈ ప్లేట్స్ అన్ని కూడా నిత్యం స్లైడ్ అవుతూ ఉంటాయి అనమాట. అంటే ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి రెగ్యులర్ గా కదులుతూ ఉంటాయి. ఆ కదులుతూ ఉండేటటువంటి క్రమంలో ఈ స్లైడింగ్ అంటాం అనమాట. మనం బాగా థిక్ గా ఉన్నటువంటి ప్లేట్ ఆ మ్యాంటిల్ లో లోతుగా ఉంటుంది, లైట్ వెయిట్ ఉన్నటువంటి ప్లేట్ ఆ థిక్ గా ఉన్నట్టే డెన్స్ గా ఉన్నటువంటి ప్లేట్ మీదకి స్లైడ్ అయ్యేటటువంటి క్రమంలో ఒరుసుకుపోతాయి అనమాట. అక్కడ ఒక స్ట్రెయిన్ డెవలప్ అవుతుంది. ఫిజిక్స్ లో మనకు స్ట్రెయిన్ అంటామంట. ఆ స్ట్రెయిన్ ఇప్పుడు ఈ స్లైడింగ్ ఆఫ్ ప్లేట్ టెక్టానిక్స్, ఈ ప్లేట్స్ యొక్క స్లైడింగ్ కారణంగా ఒక స్ట్రెయిన్ డెవలప్ అయ్యి ఆ స్ట్రెయిన్ రిలీజ్ అయ్యేటప్పుడు దాన్ని ఒక ఎర్త్ క్వేక్ రూపంలో మనం చూస్తాం అనమాట. అది భూమి ఉపరితలానికి ఎంత లోతులో, కొన్ని కిలోమీటర్ లోతులో ఫామ్ అవుతుంది ఆ డిస్టర్బెన్స్ అనేటటువంటిది. ఎగ్జాక్ట్ గా డిస్టర్బెన్స్ ఫామ్ అయినటువంటి ఎపి సెంటర్ అంటాం అనమాట. దిస్ ఈస్ ద జనరల్ ఫినామినన్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ ఎర్త్ క్వేక్. అయితే ఈ జపాన్ ఉన్నటువంటి, ఈ దేశం ఉన్నటువంటి ప్రదేశాన్ని రింగ్ ఆఫ్ ఫైర్ అంటారు అనమాట. ఏషియన్ ప్లేట్, తర్వాత ఇండో ఆస్ట్రేలియన్ ప్లేటు. అంటే నిత్యం ఈ ప్లేట్స్ అనేటటువంటి ఎక్కువగా స్లైడింగ్, తర్వాత ఈ ఘర్షణకు కాబడేటటువంటి అవకాశం ఉన్నటువంటి ప్రాంతం రింగ్ ఆఫ్ ఫైర్ అంటారు దాన్ని. ఒక గుర్రపు నాడ ఆకారంలో ఉంటుంది. మనం మ్యాప్ లో, గూగుల్లో సెర్చ్ చేసినా కూడా మనకు దొరుకుతుంది. కాబట్టి మిగతా గ్లోబ్ లో కంపేర్ చేస్తే ఈ జపాన్ ఉన్నటువంటి ఆ ప్లేట్ ఎక్కువ ఈ ఎర్త్ క్వేక్స్ ప్రోన్ ఏరియా ఉంటాయి. ఎర్త్ క్వేక్ ప్రోన్ ఏరియాగా మనం జపాన్ దేశాన్ని మనం ఊహించుకోవచ్చు అనమాట. మనందరికీ తెలుసు, ఇప్పుడు మనం చూస్తున్నాం, చాలా వీడియోస్ లో మనం చూస్తున్నాం, గత నెల రోజుల్లో 2 నెలల్లో 900 ఎర్త్ క్వేక్స్ వచ్చాయి. రేపు మంగా బాబా, జపాన్ ఆస్ట్రాలజిస్ట్ కదా, తర్వాత ఫోర్కాస్ట్ చేసేటటువంటి ఒక లేడీ పేరు చెప్తున్నారు. కానీ
బాబా మాంగా ఇక్కడ జపాన్ లో. మాంగా. ఓకే. మాంగా బాబా అక్కడ బల్గేరియా సంబంధించాము వాంగా బాబా. ఇక్కడ ఈమె జపాన్ యాంటిసిపేటర్ అన్నమాట. ఈమె కూడా సునామీని ఎక్స్పెక్ట్ చేసింది, తర్వాత కోవిడ్ ఎక్స్పెక్ట్ చేసింది అని చెప్పి మనం వింటున్నాం వీడియోస్ లో. ఏంటంటే అంత స్టార్టింగ్ లో మీకు చెప్పాను, ఒక క్యూరియాసిటీ, ఒక యాంగ్జైటీ డెవలప్ చేసుకొని ఒక రకమైనటువంటి ఒక స్వాంతన చేకూరేటటువంటి హ్యూమన్ సైకాలజీలో జరిగేటటువంటి ప్రచారం అనేది చెప్పి నేను నా ఒపీనియన్ ఏంటంటే, ఇక్కడ భూమి మొత్తం మీద కూడా దాదాపు ప్రతి సంవత్సరం కొన్ని లక్షల భూకంపాలు వస్తుంటాయి మేడం. యా. ఇక్కడ మన జపాన్ కనుక తీసుకున్నట్లయితే ప్రతిరోజు 2 నుంచి 3 భూకంపాలు, తర్వాత ఒక సంవత్సర కాలంలో 1500 భూకంపాలు వస్తుంటాయి. నేను ఇంతకుముందు చెప్పాను, రింగ్ ఆఫ్ ఫైర్ అనేటటువంటి ఏరియాలో ఉంది కాబట్టి నిత్యం ఈ ప్లేట్స్ అనేటటువంటి ఒకదానికి ఒకటి వరుసుకుపోయి ఆ స్ట్రెయిన్ డెవలప్ అయ్యి ఎర్త్ కేక్స్ వస్తుంటాయి. అదే ఒక ఎర్త్ కేక్ అనేటటువంటి ఒక భారీ మ్యాగ్నిట్యూడ్ లో ఉందనుకోండి, మనందరికీ తెలుసు ఎర్త్ కేక్ యొక్క తీవ్రతని మనం రిక్టర్ స్కేల్లో కొలుస్తాం మేడం. అవును. ఆ గ్రాఫ్ ఏమో సెస్మిక్ గ్రాఫ్ అంటాం మనం, మనందరికీ తెలుసు. ఒక గ్రాఫ్, ఒక నీడిల్ ఎప్పుడు కదులుతూ ఉంటుంది. ఆ భూమిలో అలజడి ఏర్పడ్డప్పుడు ఆ నీడిల్ కదులుతూ ఆ యొక్క ఇంటెన్సిటీ రికార్డ్ చేస్తుంది. కానీ మనం ఆ తీవ్రతను కొలిసేటటువంటి స్కేల్ ఏమో రిక్టర్ స్కేల్ అంటాం. దాన్ని 1 నుంచి 9 వరకు ఉంటుంది. ఇంతవరకు చరిత్రలో 10 ఇంటెన్సిటీ ఉన్నటువంటి ఎర్త్ క్వేక్స్ మనకి రికార్డ్ అవ్వలేదు. 9 అంటేనే గందరగోళం ఏర్పడుతుంది కాబట్టి మనకి 4 నుంచి మనం ఒక ఎర్త్ క్వేక్ మనం ఫీల్ అవుతుంటాం. 7, 8 ఆ రిక్టర్ స్కేల్లో ఉంటే మాత్రం అది భారీ విధ్వంసం, ప్రాణ నష్టం జరుగుతుంది. కాబట్టి అదే భూకంపం కనుక సముద్ర గర్భంలో ఏర్పడినట్లయితే ఆ నీటిలో అలజడి ఏర్పడి ఆ తీరంలో ఉన్నటువంటి నీటి యొక్క అలలు కొంత వెనుకకు లాగబడతాయి. ఎందుకంటే అలజడి మనకు తెలుసు, వేవ్ ఈజ్ నథింగ్ బట్ డిస్టర్బెన్స్ మేబీ ఇట్ ఇన్ వాటర్ ఆర్ ఎయిర్. ఆ వాటర్ లో అలజడి ఏర్పడుతుంది కాబట్టి ఆ నీటి తరంగం అలజడికి లోనైనప్పుడు చాలా ఎత్తుకు అది వెళ్లాల్సి ఉంటుంది. సునామీ అంటే ఏంటి, మన జపాన్ లాంగ్వేజ్ లో హై టైడ్ మేడం. సునామీ అంటే హై టైడ్. హైట్ అంటే టైడ్ ఎత్తుగా వెళ్ళాలి అంటే మనకు తెలుసు కదా మేడం, అది వెనక్కి లాక్కోవాల్సి వస్తుంది. హైట్ కి వెళ్ళాకొద్ది ఏమైతుంది, హైట్ పెరగాలంటే ఏంటిది, వెనక్కి జరగాలి, ఇంకా ఎక్కువ లాగాలి, ఫోర్స్ తో లాగాలి. ఎగ్జాక్ట్లీ వెనక్కి లాగినప్పుడు మన పిచ్చి టూరిస్టులు వీళ్ళందరూ ఏంటంటే పీపుల్ సముద్రం వెనక్కి పోయిందని చెప్పి, మన అంతకుముందు 24 లో వచ్చినటువంటి సునామీ కూడా అదే జరిగింది. విశాఖపట్నం బీచ్ లో కానీ శ్రీలంక బీచ్ లో సముద్రం వెనక్కి లాక్కుంది. వెనక్కి ఎందుకు లాక్కుంటుందంటే అలా ఎత్తు పెరుగుతున్న కొద్దీ తీరంలో ఉన్నటువంటి అలా వెనక్కి లాక్కోవడం కారణంగా ఈ ప్రజలందరూ కూడా వాళ్ళకి అవివేకంతో తెలియక మూర్ఖంగా సముద్రంలోనికి వెళ్ళడం జరిగింది. అది ఒకేసారి మళ్ళీ దాదాపు 30, 40, 50 మీటర్ల హైట్ తోటి ఒకేసారి మీద పడేసరికి చాలా మంది మృత్యువాత పడ్డారు. కాబట్టి ఇక్కడ ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రచారం ఏంటంటే ఎట్లాగా యాంటిసిపేట్ చేసింది కాబట్టి ఈ భూకంపాలు 900 దాకా వచ్చాయి. రేపు జూలై 5వ తేదీ 2025లో కూడా విధ్వంసం జరగబోతుంది, జపాన్ మొత్తం మునిగిపోతుందని చెప్పి ఒక ప్రచారమే తప్ప నాకున్నటువంటి ఒపీనియన్ ప్రకారం అయితే రేపు ఎలాంటి ఉపద్రవం జరగదు. అదేదో వీడియోలో చూపించినట్టుగా క్లౌడ్ ఫార్మేషన్ అనేటటువంటిది ఒక న్యాచురల్ ఫినామినన్, జపాన్ వాతావరణంలో ఏర్పడేటటువంటి ఒక న్యాచురల్ ఫినామినన్ కారణంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లౌడ్స్ ఏర్పడతాయి అంతే తప్ప ఇంటర్నెట్ తర్వాత లింకింగ్ ఫెయిల్యూర్ అవుతుంది. ఫ్లైట్స్ రద్దు చేశారంటే ఎందుకు చేయరు మేడం? ఫ్లైట్స్ మన దగ్గర కూడా తెలుసు మేడం, సిగ్నల్స్ లేవు, సిగ్నల్స్ ఆగిపోయాయని చెప్తున్నారు, ఫ్లైట్లన్నిటిని రద్దు చేశారని చెప్తున్నారు. ఏమవుతోంది అనే దానికంటే కూడా ఒక భయం ఉందా, లేకుంటే ఒక అనుమానాలు ఎక్కువ ఉన్నాయంటారా? దాన్ని అనుమానం మేడం, లేనిపోయిన ఫాల్స్ యాంగ్జైటీ ఏంటంటే లేనిపోయిన ఆందోళన క్రియేట్ చేసుకోవడం. ఇప్పుడు క్లౌడ్గా ఏర్పడింది మేడం, క్లౌడ్స్ ఏర్పడే మనం చూసాము. క్లౌడ్స్ ఏర్పడినప్పుడు వాళ్ళకి ట్రాన్స్పరెన్సీ పైలట్స్ ఉండదు కదా మేడం. వాళ్ళకి ఇప్పుడు మబ్బులు పట్టినప్పుడు, మంచు పట్టినప్పుడు మనం సాధారణంగా వార్తలు వింటుంటాం, కొన్ని ఫ్లైట్లు రద్దు చేశారు మంచు కారణంగా అని చెప్పి. అవును. అలాంటి ఒక ప్యాటర్న్ ని ఇక్కడ సముద్రం మీద, పాసిఫిక్ ఓషన్ మీద ఏర్పడింది. ఆ క్లౌడీ ప్యాటర్న్ ఏర్పడింది కాబట్టి ఫ్లైట్స్ క్యాన్సిల్ చేశారు. ఇంటర్నెట్ అనేటటువంటి మనందరికీ తెలుస్తుంది. ఇంటర్నెట్ అనేది యాక్చువల్లీ కేబుల్స్ ద్వారా వస్తుంది మేడం. మనకి చాలా మంది ఊహించినట్టుగా మన ఇంటర్నెట్ సర్వీసెస్ అనే శాటిలైట్స్ ద్వారా రావు. కేవలం కేబుల్స్ ద్వారా అక్కడ ఉన్నటువంటి వాతావరణ జరిగేటువంటి ఫ్లక్చుయేషన్స్ కారణంగా చిన్న 1-2 ఫ్లక్చుయేషన్స్ కూడా మనం భూతత్వంలో పెట్టి చూస్తాం. జెన్యూనిటీ మనకు తెలియదు. ఎవరు పడితే వాళ్ళు ఇన్ఫర్మేషన్ మనం స్ప్రెడ్ చేస్తున్నారు తప్ప వెన్ వి లుక్ ఇన్ టు ద యాక్చువల్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ డిసెమినేటెడ్ బై ద జపాన్ అఫీషియల్స్ ఈస్ డిఫరెంట్. వాళ్ళు కొట్టిపారేస్తున్నారు, ఇవన్నీ కూడా కొట్టిపారేసి నథింగ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్, ఇట్ ఈస్ ఏ కామన్ ఫినామినన్, న్యాచురల్ ఫినామినన్. జపాన్ లో అయితే సర్వసాధారణంగా కాబట్టి జరుగుతుంది. కాబట్టి ఈ డేట్ ని యుగాంతం వచ్చినప్పుడు మనం అందరం అనుకున్నాం కదా మేడం, అందరం అయిపోతున్నాం అన్నట్టు అనుకున్నాం కదా, ఏమి జరగదు. నేను ఇదే విషయంలో చెప్పాను, నేను ఏమీ జరగదు. అదొక రకమైన పీరియాడికల్ చేంజ్. మయాన్ క్యాలెండర్ లో ఒక ఎరా మారుతుంది అనేటటువంటి విషయాన్ని కూడా ఆ రోజు మనం డిస్కస్ చేసుకున్నాం.
రేపు కూడా మాంగా బాబా గారు గెస్ట్ చేసి ఉండొచ్చు, కానీ నా నా ఒపీనియన్ యాజ్ ఎ బీయింగ్ ఫిజిక్స్ ప్రొఫెసర్ అండ్ యాంటిసిపేటర్, తర్వాత ఆన్గోయింగ్ సంఘటనలు మనం గమనించినట్లయితే, అవుట్ ఆఫ్ యాంగ్జైటీ అండ్ ఫాల్స్ క్యూరియాసిటీ దీస్ పీపుల్ ఆర్ స్ప్రెడింగ్ దిస్ ఫ్యాబ్రికేటెడ్ ఇన్ఫర్మేషన్ న్యూస్. ఎందుకంటే ఇక్కడ సైకాలజీ కూడా ప్లే చేస్తుంది. అంటే మనుషులు అనే వాళ్ళు ఏం చేస్తారో తమకున్నట్టు వ్యక్తిగత సమస్యలను అధిగమించుకోవడానికి, తాత్కాలికంగా మర్చిపోవడానికి కూడా, రేపు అందరం మనం చచ్చిపోతున్నాం, మేము భూమి అంతా బద్దలైపోతుంది, ఆస్ట్రాయిడ్ వచ్చి ఢీ కొంటుంది అని చెప్పి 1 or 2 days వాళ్ళు ఆ విధంగా కొంత అవుట్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ అండ్ డిఫెన్స్ మెకానిజం ఆ విధంగా స్ప్రెడ్ చేస్తుంటారు. కానీ 100% రేపు టుమారో నథింగ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. జపాన్ ఇస్ సేఫ్ అండ్ టూరిస్ట్ క్యాన్ పాస్ యాజ్ యూజువల్లీ. మిగతా భూమండలానికి కానీ మనందరూ కూడా ఏం కాదు, రేపు సాయంత్రం వరకు అంతా సద్దు మరుగుతుంది, ఆ క్లౌడ్ కూడా డిస్పర్స్ అయిపోతుంది. ఎల్లుండి నుంచి ఎవరు కూడా ఈ జూలై 5వ తేదీ గురించి ఎవరు కూడా మాట్లాడడం జరగదని చెప్పి నా అభిప్రాయం మేడం. సో ఇప్పుడు జపాన్ తో పాటుగా నైబరింగ్ కంట్రీస్ ఏవైతున్నాయి వాటి మధ్యలో గ్యాప్ పెరుగుతుంది, సముద్రం చీలి ముందుకు వస్తోంది, దూరాలు పెరుగుతున్నాయి, ఇలాంటివన్నీ మిస్తున్నాయి. దీంతో పాటుగా అవన్నీ సముద్రం అంతా జపాన్ ని ముంచెత్తుతుంది, మింగేస్తుంది అనేది. మేడం నేను ఇంతకుముందు చెప్పాను మీకు, ప్లేట్స్ అనేటటువంటి అసలు మనకి చీలికలు కనిపిస్తున్నాయని చెప్పండి మేడం. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, మన అందరం ప్లేట్స్ మీద ఉన్నామని చెప్తున్నాం. ఎక్కడైనా మనకి చీలిక కనిపించిందా మేడం? మనకి లేదు. మనకి హిమాలయాస్ దగ్గర మనకు ఒక జాయింట్ ఉంది, అక్కడ యురేషియన్ ప్లేట్, ఏషియన్ ప్లేట్, తర్వాత యురేషియన్ మన కింద ఇండియన్ ప్లేట్, రెండు కూడా అక్కడ ఘర్షణ కారణంగా హిమాలయాలు జనించినాయి. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ అంటే, హిమాలయాలు పుట్టడానికి కారణం ఏంటంటే ఈ టైప్ మూవ్మెంట్ ఆఫ్ ప్లేట్సే మేడం. ఇండియన్ ప్లేట్ తర్వాత ఏషియన్ ప్లేట్ ఢీకొనడం కారణంగా, వరుసుకోవడం కారణంగా హిమాలయాలు పైకి ఉద్భవించిన ఇంకా కూడా పెరుగుతుంటాయి అన్నమాట. అలాంటి పరిస్థితుల్లో మనకి చీలికలు కనపడినప్పుడు, చీలికలు ఏర్పడ్డాయి, దేశాల మధ్య దూరం పెరిగిపోతున్నారంటే సముద్రం యొక్క లోతు మారిపోవాలి కదా మేడం. చీలిక ఏర్పడిందంటే నీరంతా కూడా ఆ చీలికలకు వెళ్ళాలి కదా. ట్రూ. లేదు, అలాంటిది సంభవించలేదు. ప్లేట్స్ మధ్య గ్యాప్ ఉన్నది అనేది వాస్తవం. గ్యాప్ అనేది మనం చూసేంత ఉండదు. జస్ట్ కొన్ని వందల సంవత్సరాలకు జస్ట్ ఒక మ్యాటర్ ఆఫ్ మిల్లీమీటర్ టు సెంటీమీటర్ కదులుతాయి మేడం. అవి అంత తక్కువ స్పీడ్తో కదులుతాయి కాబట్టి అవి చీలికలు ఏర్పడి అది ఏదో పరిగెత్తాం మన మోటార్ బైక్స్ లాగా. కాకపోతే వీళ్ళు ఆ విధంగా చెప్పాను కదా మేడం, మనం మ్యాగ్నిట్యూడ్ చేసి భూతత్వంలో పెట్టి చూస్తుంటారు కాబట్టి, ఆ విధంగా చెప్తేనే వినేవాళ్ళు కూడా వింటారు కాబట్టి అలాంటి ఫ్యాబ్రికేటెడ్ మెసేజ్ని వీళ్ళు క్రియేట్ చేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే, ఇదే రింగ్ ఆఫ్ ఫైర్ ఏరియాలో మనకు దాదాపు ఒక 450 దాకా నిద్రావస్థలో, తర్వాత యాక్టివ్గా ఉన్నటువంటి అగ్నిపర్వతాలు ఉన్నాయి. ఒకవేళ సముద్ర గర్భంలో అగ్నిపర్వతం పేలినా కూడా ఆ పేలడం కారణంగా కూడా కొంత నీటిలో అలజడి ఏర్పడి సునామీలు ఏర్పడవచ్చు, భూకంపంతో పాటు సునామీ ఏర్పడవచ్చు. కాబట్టి ఇది హైలీ ప్రోన్ టు సెస్మిక్ యాక్టివిటీ. ఈ జపాన్ ఉన్నటువంటి ఏరియా మొత్తం కూడా హైలీ ప్రోన్ టు సెస్మిక్ యాక్టివిటీ, అంటే ఎర్త్క్వేక్ యాక్టివిటీకి ప్రోన్ అనమాట. నేను చెప్పాను కదా, రోజు 2 నుంచి 3 లేదా 4 భూకంపాలు వస్తుంటాయి. ప్రతి సంవత్సరం 1500 నుంచి 1800 దాకా భూకంపాలు వస్తుంటాయి. దాంట్లో రిక్టర్ స్కేల్లో 4 నుంచి 7 లేదా 8 ఉంటేనే డ్యామేజ్ అవుతుంది. అంత పెద్ద భూకంపం సముద్రంలో ఏర్పడ్డప్పుడు మాత్రమే మనం సునామీని గుర్తించగలుగుతాం. ఇంకోటి ఏంటంటే, మనందరికీ తెలుసు మరి, ఇప్పుడు పిడుగులు మనం యాంటిసిపేట్ చేస్తున్నాం, వర్షాన్ని యాంటిసిపేట్ చేస్తున్నాం. స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ టెక్నాలజీ ప్రకారం యాజ్ ఆన్ టుడే వీ హ్యావ్ గాట్ నో సచ్ టెక్నాలజీ విచ్ వీ కెన్ యాంటిసిపేట్ ద అకరెన్స్ ఆఫ్ ఎర్త్క్వేక్. కాబట్టి మనం ఇంత టెక్నాలజీలో ఎర్త్క్వేక్ని యాంటిసిపేట్ చేసే పరిస్థితి లేనప్పుడు హౌ సింగిల్ ఉమెన్ కెన్ యాంటిసిపేట్ ద ఫార్మేషన్ ఆఫ్ ఎర్త్క్వేక్ ఆన్ సర్టెన్ డేట్, పిన్ పాయింట్ గా సర్టెన్ డేట్ రోజే ఫామ్ అవుతుందని చెప్పి ఒకరు యాంటిసిపేట్ చేసేటటువంటి పరిస్థితి ఆల్మోస్ట్ 0 ప్రాబబిలిటీ ఉంది. కాబట్టి ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ ఏ సైకలాజికల్ డిస్టర్బెన్స్, టర్బులెన్స్ క్రియేటెడ్ ఇన్ ద మ్యాన్ కైండ్. వాళ్ళ మైండ్ లో ఏర్పడినటువంటి ఒక అలజడే కానీ సముద్రంలో ఏర్పడిన అలజడి మాత్రం కాదు మేడం ఇది. ఎస్ అండి మనోహర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒక మంచి క్లారిఫికేషన్ విత్ ఎగ్జాంపుల్స్, కావాల్సినటువంటి సైంటిఫిక్ టెర్మినాలజీతో ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ. నమస్తే.